అర్థమైందా? అనుకోవచ్చు అదే మేడం మళ్ళీ నీకు బాధ అవుతుంది. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, వీళ్ళందరూ పాయింట్ నీకు 300 యాడ్ అయినాయి కాబట్టి ఇక్కడ ఉన్న పర్సన్ కూడా చెక్కు రావాలంటే ఈ సైడ్ లైన్ మళ్ళీ మీటింగ్కి వస్తారా రారా? ఈ సైడ్ లైన్ నుంచి ఇక్కడ నీకు ఆల్రెడీ 100, ఇక్కడ నుంచి ఒక 100, ఇక్కడ నుంచి 100 నీ ఇష్టం. ఈ లైన్ రాలేదు, ఇక్కడ ఒక 100, మళ్ళీ ఇక్కడ ఈమె కింద ఇద్దరు పట్టుకొచ్చింది అనుకున్నావు, ఇవి 100. ఇప్పుడు చెక్ వస్తుంది నీకు. అర్థమైందా? సో సపోజ్ మళ్ళీ ఈమెకు చెక్ వచ్చింది, ఈమెమైంది 100-200 పాయింట్లు వచ్చినాయి లేదా? ఈమె కూడా 3వ మీటింగ్కి వస్తుందా రాదా? మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఎందుకంటే నెలకి 4-5 మీటింగ్లు అయిపోయి మళ్ళీ మీటింగ్కి వచ్చినప్పుడు ఈమెకి ఏం అర్థమవుతుంది? ఇప్పుడు ఈమెకు సన్మానం చేసినా ఈమెకు సన్మానం చేస్తున్నాం, ఈమె కూడా చేసినాం 300. ఈమె మంట పెట్టుకుంటుందా లేదా? అదేంది నన్ను తీసుకొచ్చినామకి అయింది, ఈమె కింద వచ్చింది. ఈమె ఏం చేస్తుంది తెలుసా, ఈమె కూడా ఇద్దరు పట్టుకొచ్చింది అన్నీ అడుగుతుంది. మళ్ళీ మేడం అది జ్యోతి మేడంకి సన్మానం అయింది, అనుష మేడంకి సన్మానం అయింది. ఎందుకైంది మేడం అంటే లేదమ్మా వాళ్ళు వచ్చి 300 పాయింట్లు చేస్తే ఒక నెల 8 ఫస్ట్ స్టాక్ అందరికి అదే సిస్టమ్. ఒక్క నెల వచ్చి 8 ఫస్ట్ స్టాక్ అయింది కాబట్టి వీళ్ళకి 750 చెప్పు 250 డబ్బులు 1000 రూపాయలు వస్తాయని ఈమెకి చెప్పిన. ఈమెం చేస్తుంది తెలుసా, ఆల్రెడీ నాకు 100-200 వచ్చినాయి, నేను కూడా ఇద్దరు పట్టుకొచ్చి 50 బోధిస్తాను. ఇప్పుడు ఈమెకి ఎన్ని అయినాయి? 300. ఇప్పుడు ఈమె కూడా చెక్ వస్తుందా రాదా? వస్తుంది. ఈమెకు చెక్ వస్తుంది కానీ మళ్ళీ అసలైన రాదు. మళ్ళీ అయిందా లేదా? మళ్ళీ అసలైన రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఇటు చేసుకొని మళ్ళీ 200 పాయింట్ చేయాలి. కానీ ఈమె 300 చేసింది, ఈమె 300 చేసింది, మళ్ళీ ఈమె సైడ్ 300, మొత్తం 900 పాయింట్. ఒకటే నెల 8 ఫస్ట్ 12% వెళ్తుంది. బాగుందా లేదా? చాలా మంది కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మేడం నేను 300 పాయింట్ చేసిన, నాకు కింద నేను 200 పాయింట్ చేస్తే వచ్చి 100 పాయింట్ కొనుక్కొని ఆమెకు వచ్చింది లేదో చెప్పు నాకు రాలేదని ఏడుస్తారు. అది తెలివి తక్కువ అంటారా అన్నారా? ఇప్పుడు నీ కింద వచ్చి 8 ఫస్ట్ స్టాక్ అవుతుందంటే నీకు శాతం అయితే లేదు పక్కన అన్నట్టు అర్థం. ఆమె తెలివి మీదనే ఉంది. 200 పాయింట్లు వచ్చినాయి కాబట్టి 100 పాయింట్లు చేసుకుంటే నేను 1000 రూపాయలు చెక్కు కొడతాను తెలివి మీద వచ్చి చేసినప్పుడు ఆమెకి ఇంకెంకరేజ్. ఇంకా కొంతమందికి 4వ మీటింగ్ వస్తే ఈమె కూడా అర్థమవుతుంది. ఈడ 100 అయితే ఈడ 100 అవుతుంది. ఈడ 100 అయినప్పుడు ఈమె 300 చెక్ వస్తుందని చెప్పాక ఇంకో ఈమె కూడా 300 అయితే ఈమెకు చెక్కు రాదు. ఈమెకు రావాలంటే ఇక్కడ నుంచి 200 పాయింట్ మళ్ళీ ఎక్స్ట్రా చేయాలి. ఈడ 200 పాయింట్, ఈడ 300 పాయింట్, ఈడ 300 పాయింట్, ఈడ 300 పాయింట్. ఇక్కడ ఉన్న లీడర్కి పాయింట్స్ అయితే పెరిగిందా లేదా? ఇదో ఈ ఒక్కరు డబ్బుల డైరెక్టర్ అవుతారు. ఇది ప్రాసెస్ చేయాలి. అందుకనే ఎంతమంది కింద 8 ఫాస్ట్ స్టార్ట్ చేస్తే మనం అంత తొందరగా డైరెక్టర్ అవుతాం. ఈ 8 ఫాస్ట్ స్టాక్ అయితేనే అనుకోకుండా నువ్వు వల్ల చేయలేదు. ఈమెకు వచ్చింది 750, నీకు వచ్చింది. నువ్వు ఆల్రెడీ 200 పాయింట్లు ఆల్రెడీ కష్టపడి ఉంటావు కదా. నెల మొత్తం ఇక్కడ అక్కడ పాయింట్ చేసి ఈమె చేద్దాం, ఈమె నువ్వే చేసినావు, ఈమె కూడా నువ్వే చేసినావు. సపోజ్ ఈమెకు 300 రావాలని నీడే చేసింది నువ్వే. ఈమె 100 పాయింట్ చేసుకొని ఈమె 8 ఫస్ట్ స్టాక్ అయింది 1000 తీసుకుంది. ఇక్కడ కూడా ఏం చేసినావు, మేడం చెప్పింది కదా సైడ్ 200 చేయాలని నువ్వు 200 చేసినావు. ఈ 200 చేసేసరికి మంత్ ఎండింగ్ వచ్చేసరికి 100 పాయింట్ తీసుకొని ఈమె చేసింది. ఆయన ఈ 2 చేసింది కాబట్టి లాస్ట్ రోజు నువ్వు చేయలేకపోయినా చెప్పు రాదు నీకు. అయినా ఎక్కడ ఇబ్బంది పడద్దు, ఎందుకంటే మంత్ ఎండింగ్ లో చేయలేవు కదా, ఇద్దరు చేసినావు అప్పటికి. సో చేయలేవు కాబట్టి ఇబ్బంది పడి ఇక నువ్వు మిస్ అయింది 1000 రూపాయలు మాత్రమే. కానీ టీంతో డిస్టర్బ్ అయితే మాత్రం ఆ 10,000 చెక్కు 1,00,000 చెక్కు. అందుకనే మనం 1000 అనుకోకుండా 4 రూపాయల పైన టెన్షన్ పడుతుంది సార్. సో టీం అనుకోకుండా డైరెక్టర్ అయి కింద అయినప్పుడు ఒక్కొక్కరు సిల్వర్గా కూడా కాలేకపోతాం. 1000, 1200, 1400 చేసి కూడా క్వాలిఫై కాలేకపోతాం. అందుకనే మీరు మీటింగ్లో జనాలను పట్టుకొస్తే క్వాలిఫై అవుతాం. కానీ మీరు ఇంట్లో పోయి 10,000, 5,000 కొన్నారనుకోండి, ఆ టీము పోతుంది, వచ్చిన చెక్కు 4,000 వస్తుంది. కాబట్టి అనవసరంగా 10,000 పెట్టినా 20,000 పెట్టినా ఇక కొందరు మహాన్ బాబులు ఫిల్టర్ పోలిస్తారు. 5 నెలలు 6 నెలలు టీములు చేస్తారు. టీములు చేసి 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 వాళ్ళ లెవెల్ కోసం 30,000 పెట్టి ఫిల్టర్ కొడిస్తారు. 30,000 పెట్టుకొని ఇచ్చినా 3,000 మాత్రమే వస్తాయి. నిజమా కాదా? 3,000 కొంటే 30,000 రావాలి చెప్పు మనకి. అట్లప్పుడు కొను ఏమనండి. మీరు కొనేటప్పుడు కూడా కొనాలా వద్దా, ఎందుకు కొనాలి, ఎట్లా కొనాలో కూడా మేము ప్లాన్ చేస్తాం. కానీ మాకు తెలియకుండా కూడా రూపాయి కూడా మీరు ఎవరిని పెట్టుబడి పెట్టియద్దు, ఎక్కువ కొనిపోయద్దు, అవసరాలకు బట్టే కొనిపోయండి. అందుకని మీరు చెప్పినట్టు ప్లాన్లోకి వెళ్ళండి, సొంతంగా ఏం ప్లాన్ చేయండి. అమ్మ ఇది 8 ఫస్ట్ స్టాక్ ప్లాన్ చేసుకొని ఇట్లా మంచి 5-6 మీటింగ్లోకి వస్తే రెస్పాన్స్ లీడర్ ఒక 10 మందిని 8 ఫస్ట్ స్టాక్ చేస్తే తొందరగా కూడా డైరెక్ట్ రావాలి. సో అందుకని 10 మందికి 1000 ఇప్పిస్తున్నామంటే నువ్వు గ్రేట్ కదా. ఇప్పుడు నీకు 10,000 వచ్చింది, వీళ్ళకి 1000 వచ్చింది. అందుకని మీటింగ్కి వచ్చినప్పుడల్లా ఒక సన్మానాన్ని ప్లాన్ చేసుకోవాలి. 300 పాయింట్ తీసి తీసుకున్నారు. మీటింగ్ అంటే ఒక సన్మానం చేయాలి. సో నేను ఒక 10 దండలు వేస్తే నీకు 10,000 వస్తుందా రాదు? హ్యాపీ ఉందా?